వైసీపీకి సార్వత్రిక ఎన్నికల్లో కాపు బలిజ కులస్తులు బుద్ధి చెప్పాలని జేఏసీ నాయకులు జయసుదాస్ కర్నూలులో పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఎంతో మేలు జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. సీఎం జగన్ ఆర్థికంగా, రాజకీయంగా నష్టం చేశారన్నారు. రాయలసీమలో కాపులకు వైసీపీ ఒక్క సీటు కూడా కల్పించలేదని వాపోయారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజలందరూ మద్దతుగా నిలిచి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. బలిజలకు చేసిన ఉపకారం, అదేవిధంగా వైసీపీ పార్టీ బలిజలు చేసిన అన్యాయం చెప్పదలుచుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బలిజలందరికీ కూడా రుణాలు అందించిన సంఘటనలు మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పేద విద్యార్థుల్ని విదేశాలు పంపించి సుమారు 10 లక్షల నుంచి 25 లక్షల దాకా లోన్ ఇచ్చి విదేశాలకు పంపించింది చంద్రబాబు నాయుడు గారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి లోన్ ఇచ్చింది. అదేవిధంగా కాపు భవనాలు జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో, మండలం హెడ్ క్వార్టర్లో కూడా చాలా చోట్ల కాపులు చిన్నకారు అందరికి కూడా బిల్డింగ్లు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో సుమారు 4,500 కోట్ల రూపాయలు ఓన్లీ బలిజలకు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వైసీపీ ప్రభుత్వం బలిజల్ని ఎన్నుపోటు పొడిచింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు 10,000 కోట్లు బలిజలకు ఇస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10,000 కోట్లు అట్టుపెట్టి 10 రూపాయలు కూడా బలిజ సోదరులకు ఇవ్వలేదు. ఎన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి బలిజలకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాపు కార్పొరేషన్ పోయింది, కాపు భవనాలు పోయాయి, కాపు విద్య పోయింది. మాకే కాదు, అన్ని వర్గాలకి అన్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, రాజకీయంగా కూడా మరి రాయలసీమ జిల్లాలో, కేటర్ రాయలసీమ జిల్లాలో 6 జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ ప్రభుత్వం బలిజలకు ఇవ్వలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజకీయంగా కూడా ఈ 5 లక్షల ఓట్లు వాడుకుని మరి ఎన్నిపోటు పొడిచింది వైసీపీ ప్రభుత్వం బలిజల్ని అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటే 3 ఎమ్మెల్యే సీట్లు బలిజలకు ఇవ్వడం జరిగింది. 1 తిరుపతి, 2 రాజంపేట, 3 నెల్లూరు. అంటే బలిజలు ఓట్లు కావాలి కానీ బలిజలకు కూడా సీట్లు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా, ఆర్థికంగా ఖండిస్తూ ఉన్నాం మేము తీవ్రంగా. ఎక్కడా బలిజోడు వైసీపీకి ఓటేయడానికి ఈర్లేదు అని చెప్పి తిరుపతిలో జనసేనకి ఇచ్చారు, రాజంపేటలో తెలుగుదేశానికి ఇచ్చారు, నెల్లూరులో తెలుగుదేశం సీటు ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యాలి ఓటు? ఆర్థికంగా దెబ్బకొట్టాడు, రాజకీయంగా దెబ్బకొట్టాడు.